జగన్ పర్యటన వేళ విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేవినేని అవినాష్ ఇంటికి పోలీసులు వెళ్లడం, వైసీపీ నేతలకు నోటీసులు ఇవ్వడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. అసలేం జరిగింది, ఎందుకు పోలీసులు ఇలా ముందస్తు చర్యలు తీసుకున్నారు, ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు పర్యటనకు సిద్దమయ్యారు. ఈ పర్యటనకు ముందు నుంచే విజయవాడలో పోలీస్ అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా భారీగా కార్యకర్తలు చేరే అవకాశం ఉందని అంచనా వేసిన పోలీసులు ముందుగానే కఠిన చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఇంటికి పోలీసులు వెళ్లి నోటీసులు ఇచ్చారు. జగన్ పర్యటన సమయంలో పెద్ద ఎత్తున కార్యకర్తలను సమీకరించకూడదని, గుంపులుగా రావద్దని స్పష్టంగా సూచించారు. దేవినేని అవినాష్ తో పాటు మరికొంతమంది కీలక వైసీపీ నేతలకు కూడా ఇదే తరహా నోటీసులు అందించారు. మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు వంటి నేతల పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. పోలీసులు చెబుతున్న కారణాలు చూస్తే ఇవి పూర్తిగా భద్రతా చర్యలేనని స్పష్టం చేస్తున్నారు. గతంలో జగన్ పర్యటనల సమయంలో భారీగా ర్యాలీలు, రోడ్డు షోలు, కార్యకర్తల రద్దీ కారణంగా ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా మారిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా విజయవాడలో ప్రధాన రహదారులు బ్లాక్ కావడం వల్ల సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. అందుకే ఈసారి అలాంటి పరిస్థితులు రాకుండా ముందుగానే కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ నోటీసుల వ్యవహారం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. వైసీపీ నాయకులు మాత్రం పోలీసుల చర్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడు తమ కార్యకర్తలను కలవకుండా ఎలా ఆపుతారు అని ప్రశ్నిస్తున్నారు. జగన్ పర్యటనను అడ్డుకోవడానికి ఉద్దేశపూర్వకంగా ఈ నోటీసులు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం తమ వైపు వాదనను స్పష్టం చేస్తున్నారు. ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని, ప్రజల భద్రత మరియు ట్రాఫిక్ నియంత్రణ కోసమే ఈ చర్యలు తీసుకున్నామని చెబుతున్నారు. భారీ గుంపులు, ర్యాలీల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అందుకే ముందస్తుగా నేతలకు సమాచారం ఇచ్చామని అంటున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో విజయవాడలో ట్రాఫిక్ మార్పులు కూడా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన రూట్లలో వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని మార్గాల్లో డైవర్షన్లు పెట్టి వెస్ట్ బైపాస్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించామని వాహనదారులకు సూచిస్తున్నారు. దీంతో నగరంలో ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేలా ప్లాన్ చేశారు. అయితే రాజకీయంగా చూస్తే ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచుతోంది. ఒకవైపు జగన్ పర్యటన, మరోవైపు పోలీసుల ఆంక్షలు. దీనిపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో ఈ వివాదం మరింత వేడెక్కే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి జగన్ ఇబ్రహీంపట్నం పర్యటనకు ముందు విజయవాడ పోలీసులు నోటీసుల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం భద్రతా చర్యలా, లేక రాజకీయంగా టెన్షన్ పెంచే అంశమా? ఇప్పుడు ఈ టాపిక్ హాట్ డిబేట్ గా మారింది.